నమస్తే అండి. నేను మీ డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో, ఈరోజు మనము థైరాయిడ్ వ్యాధులు ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా మనం చూస్తున్నామండి. దాదాపు 4.5 కోట్ల మంది జనాభా మన భారతదేశంలో ఒక్క దాంట్లోనే థైరాయిడ్ వ్యాధుల గురించి బాధపడుతూ ఉన్నారు. ఇది చిన్న చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాల థైరాయిడ్ వ్యాధులు రావచ్చండి. అంటే థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ ఉండడము, థైరాయిడ్ హార్మోన్లు తగ్గిపోవడము, పుట్టిన పిల్లలకి థైరాయిడ్ గ్రంథి లేకుండా పుట్టడము, ఇలా రకరకాల జబ్బులు ఉంటాయండి థైరాయిడ్ వ్యాధుల్లో, థైరాయిడ్ క్యాన్సర్లు ఇలాగా. ఇవన్నీ మనము చాలా ఈజీగా ట్రీట్ చేయగలము. ఒకవేళ మనం దీన్ని ట్రీట్ చేయకపోతే చాలా ఇబ్బందులు గురవుతాము. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్లు అనేవి మన జుట్టు నుంచి కాలు గోరు దాకా శరీరంలో ఉన్న ప్రతి కణం మీద పోయి థైరాయిడ్ హార్మోన్లు ప్రభావం చూపిస్తాయి. సో, మన పూర్తి శరీరం అంతా కూడా థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో, ప్రతి సంవత్సరము ఒక థీమ్ ఇస్తారండి. ఈ సంవత్సరం థీమ్ ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ థైరాయిడ్ డిజార్డర్స్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య. అది ఏ విధంగా మనకి థైరాయిడ్ వ్యాధులకి మనకి డయాగ్నోస్ చేయడంలో గానీ, లేకపోతే ట్రీట్మెంట్ చేయడంలో గానీ ఉపయోగపడుతుంది. సో, ఏ విధంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది మన థైరాయిడ్ వ్యాధుల్లో అంటే, ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. T3, T4, TSH, TP1 యాంటీబాడీస్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. వీటిలో ఈ ప్యాటర్న్స్‌ని గుర్తించి ఏ వ్యాధి ఉంది అని మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కొంచెం సహాయం చేయడము. లేదు అంటే థైరాయిడ్ గ్రంథిలో కణితులొస్తాయండి. ఆ కణితులు క్యాన్సర్ గడ్డలు కావచ్చు, లేదా నార్మల్ కణితులు కావచ్చు. అవి మనము అల్ట్రాసౌండ్ స్కానింగు, సూది పరీక్ష, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, లేదా హిస్టోపథాలజీ, బయాప్సీ అంటారు. అవన్నీ ఈ విధాల్లో మనం వీటిల్లో చేసి మనము దాంట్లో ఉన్న లక్షణాలు బట్టి ఇవి చెడ్డ కణితుల, మంచి కణితుల అనేవి మనం చెప్తూ ఉంటాము. ఈ పర్పస్‌లో కూడా మనకి ఈ థైరాయిడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా స్కాన్ చేసినప్పుడు దాని లక్షణాలు గుర్తించడంలో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఇంకా రిసర్చ్ స్టేజెస్‌లోనే ఉన్నాయండి. సో, వీటన్నిటి గురించి అవేర్‌నెస్ పెంచడమే. సో, ఈ మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మీ వాళ్ళకి ఎవరైనా థైరాయిడ్ వ్యాధిని బారిన పడుతూ ఉండి, దీని గురించి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, సరిగ్గా అవగాహన లేకపోయినా వాళ్ళకి మీరు అవగాహన కల్పించండి. చాలా ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. థైరాయిడ్ వ్యాధులన్నీ కూడా చాలా ట్రీట్మెంటు, మందులు గానీ చాలా చవకండి. సో, ఇవన్నిటి వల్ల వాళ్ళు చాలా లాభపడతారు. సో, మీరు వెంటనే వాళ్ళకి ఒక దగ్గరలో ఉన్న హార్మోన్ వ్యాధుల డిసార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళని కలిసి ఈ థైరాయిడ్ వ్యాధులకి సరైన వైద్యాన్ని తీసుకోండి అని మీరు వాళ్ళకి అవగాహన కల్పించండి. సో, మీరు ఇలాగే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మీ సొసైటీ అంటే పక్కన ఉండే వాళ్ళని, మీ చుట్టుపక్కల బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్‌ని గానీ వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పిస్తూ అందరి ఒక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మనము ముందుకెళ్దామండి. సో, ఫైనల్‌గా ఏం చెప్తున్నాము అంటే మీ అందరికీ కూడా మీరు ఆరోగ్యంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, అవగాహన కల్పిస్తూ మనందరం కూడా మన దేశ భవిష్యత్తుని బాగుపరుచుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.